నిన్న శనివారం ఎపిసోడ్‌లో సంజన గారు స్టేజ్ పైన నాగం సార్ పక్కన ఉన్నప్పుడు హరీష్ గారి గురించి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే సంజన గారు, "సార్ అతను 4 రోజుల నుంచి ఒకే డ్రెస్‌లో ఉండి మాకు ఫుడ్ వండి పెట్టాడు. చాలా ఇబ్బందికరంగా ఉంది. స్మెల్ వస్తుంది. గలీజ్‌గా ఉన్నాడు. అదే చేతులతో పెడతాడు. అదే చేతులతో వండుతాడు. మళ్ళా మేము దగ్గరికి పోవాలంటే మాకు భయం. ఏదైనా అంటే మళ్ళీ ఏమైనా అంటాడేమో అనే భయం. సార్ చాలా గలీజ్‌కరంగా ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. అతను అలా ఉండి మాకు ఫుడ్ వండి పెట్టడం అయింది." నాకు అర్థం కాలేదు. 4 రోజులు నుంచి అలా ఉన్నాడని చెప్పాను కదా! అతను వండేటప్పుడు హరీష్ గారు మీకు బట్టలు సరిలేవు. మీరు దూరంగా ఉండండి. మీరు వండొద్దు. కాకపోతే ఇంకెవరైనా వండుతారు. మాకు తినాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అసహ్యంగా ఉందని చెప్పని చెప్పొచ్చు కదా! 4 రోజులు వండి పెట్టినప్పుడే పంది మేసినట్టు మేసి, ఈరోజు స్టేజ్ పైన ఎంతోమంది లైవ్ చూస్తుండ్రు. ఏంది నిన్న ఎపిసోడ్ ఎంతోమంది చూసుంటారు కదా! ఆ ఎపిసోడ్‌లో మీరు డైరెక్ట్ లైవ్ అందరి ముందు స్టేజ్ ముంద అతని బట్టలు సరిగ్గా లేవు. 4 రోజుల నుంచి ఒకే డ్రెస్‌లో ఉన్నాడు. అతను వండుతుంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. తినాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అసహ్యంగా ఉందని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారే. చాలా తప్పండి. ఎందుకంటే ఫుడ్ విషయానికొచ్చి అతనికి బట్టల్లో ఏదో రావడం లేట్ అయిందంట. అతను ఉన్న బట్టలేనే అవే వాష్ చేసుకొని, అవే వేసుకొని మంచిగా ఫుడ్ వండి పెట్టారు. అక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలా 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 పెద్ద తప్పు. మిగతా వాళ్ళు ఎంతమందైతే కింద కూర్చోనరో అందరిది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇప్పుడు అతను అదే డ్రెస్‌లో వండి పెడుతున్నాడు సంజయ్ గారు అన్నప్పుడు మిగతా వాళ్ళు హరీష్ గారికి సపోర్ట్‌గా ఉండాల. సార్ మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమెకి ఎలా అనిపించిందో తెలీదు. మాకైతే బానే ఉంది. నీట్‌గా ఉన్నాడని చెప్పాల. కానీ అక్కడ ఉన్నోళ్ళు కూడా ఒక్కరు కూడా సరైనోళ్ళు కాదు. అందరూ సైలెంట్‌గా ఉన్నారు. సంజన గారి మాటలకి సైలెంట్‌గా ఉన్నారు. ఒక్కరన్నా అక్కడ లేసి సార్ లేదు సార్ అతను బట్టలు రాలేదు. కొంచెం ఇబ్బంది ఉండింది అతనికి. కానీ అతనైతే బట్టలు ఉన్న బట్టలను వాష్ చేసుకొని నీట్‌గా మాకు వండి పెట్టాడు. మాకైతే హ్యాపీగానే మేము తిన్నాము అని ఒక్కరైనా చెప్పలా. కానీ రాత్రి విషయంలో అక్కడున్న ఎవరైతే హరీష్‌తో పాటు ఎవరైతే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నారో వాళ్ళది చాలా పెద్ద తప్పుంది. వాళ్ళకంటే సంజన గారిది ఇంకా పెద్ద తప్పుంది. ఎందుకంటే ఎంతోమంది లైవ్ చూస్తుంటారు. వాళ్ళందరి ముందు తీసుకొచ్చి ఆ మాట చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మనిషి ఇబ్బంది కూడా మనం గమనించాల. అతనికుండే ఇబ్బందులు పక్కన పెట్టి అతనికున్న డ్రెస్సులని నీట్‌గా ఉతుక్కొని మీకు మంచిగా ఫుడ్ చేసి పెడితే మీరు తినింది గాక మాకు ఇబ్బందికరంగా ఉంది. ఒకే డ్రెస్‌లో 4 రోజులు ఉన్నాడు. మాకు అసహ్యంగా ఉంది. చాలా కంపరంగా ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు. నిన్న ఎపిసోడ్ అయితే సంజన గారు మాట్లాడారు పైన స్టేజ్ పైన హరీష్ గారి గురించి చాలా పెద్ద తప్పండి. నాకనిపించింది నేను చెప్పింది దట్స్ మై ఒపీనియన్. నా ఒపీనియన్ నా వరకు చెప్తున్నాను నేను.